ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యెహోషువ 24వ అధ్యాయం 24వ వచనం. మన దేవుడైన యెహోవానే సేవించెదము, ఆయన మాటయే విందుము. అయితే ప్రజలు లేదు, మేము యెహోవానే సేవిస్తాము అని యెహోషువతో చెప్పారు. అప్పుడు యెహోషువ, మీ చుట్టూ ఇక్కడ మీతో ఉన్న ప్రజల చుట్టూ చూడండి, మీరు యెహోవానే సేవించేందుకు నిర్ణయం చేశారని మీకు తెలుసా? మీరు ఒప్పుకున్నారా? దీనికి మీరంతా సాక్షులేనా అన్నాడు. ప్రజలు, అవును, ఇది సత్యం, మేము యెహోవాను సేవిస్తామని మేము నిర్ణయించుకున్నట్టు మా అందరికీ తెలుసు అని జవాబిచ్చారు. అప్పుడు యెహోషువ, అలాగైతే మీ మధ్య ఉన్న అసత్య దేవులను పారవేయండి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతో ప్రేమించండి అని చెప్పాడు. అప్పుడు ప్రజలు, మేము మా దేవుడైన యెహోవాను సేవిస్తాము, మేము ఆయనకే విధేయులవుతాము అని యెహోషువతో చెప్పారు. కనుక ఆ రోజున యెహోషువ ప్రజలతో ఒక ఒడంబడిక చేశాడు. ఈ ఒడంబడికను వారు పాటించాల్సిన ఒక చట్టంగా చేశాడు యెహోషువ. షెకెము అనబడిన పట్టణంలో ఇదంతా జరిగింది. దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో యెహోషువ ఈ సంగతులన్నీ రాశాడు. అప్పుడు యెహోషువ ఒక పెద్ద బండను చూశాడు. ఈ బండ ఈ ఒడంబడికకు రుజువు. యెహోవా పవిత్ర గుడారం దగ్గర సింధూర వృక్షం కింద ఆ బండను అతను పెట్టాడు. అప్పుడు యెహోషువ ప్రజలందరితో చెప్పాడు, ఈనాడు మనం చేసిన సంగతులను జ్ఞాపకం చేసుకునేందుకు ఈ బండ మీకు సహాయకరంగా ఉంటుంది. ఈనాడు యెహోవా మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ బండ ఇక్కడే ఉంది కనుక ఈవేళ జరిగిన దాన్ని మనం జ్ఞాపకం చేసుకునేందుకు సహాయకరంగా ఉంటుంది ఈ బండ. మీ మీద ఈ బండ సాక్షి. మీ దేవుడైన యెహోవాకు మీరు విరోధంగా తిరుగుబడకుండా ఈ బండ మిమ్మల్ని వారిస్తుంది. అప్పుడు యెహోషువ ప్రజలందరినీ వారి ఇండ్లకు వెళ్ళిపోమ్మని చెప్పాడు. ప్రతి వ్యక్తి తన స్వంత స్థలానికి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.